హలో నా మీ పేరు? నాగరాజ్ అని. అన్న ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేశంలో. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? మోదీ సార్. ఎందుకు మోదీ అనుకుంటున్నారు? మోదీ అంటే ఒళ్ళే అభివృద్ధి చేసినాడు, ఒళ్ళే ఆడేళ్ళు తెచ్చినాడు. మాకు మోదీ అంటే చాలా ఇష్టం మాకు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మన సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తారు. 100% గెలుస్తారు అతను. 100% 100%. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా. డెవలప్మెంట్ సికింద్రాబాద్ చేశారు ఇక్కడ. చేసినారు కూడా, చేస్తారు కూడా ముందర కూడా. కిషన్ రెడ్డి గారు ఎలాంటి వారు అన్న వ్యక్తిగతంగా? మంచోడు, మంచి పని చేస్తాడు, మంచి వ్యక్తి అతను. ఈసారి కిషన్ రెడ్డి గారు వస్తే అభివృద్ధి ఇంకా చేస్తారనే నమ్మకం ఉందా మీ సికింద్రాబాద్కి? అవునవును, నమ్మకం ఉంది. అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడున్న పార్టీలలో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందన్న సికింద్రాబాద్లో? బీజేపీనా, బీఆర్ఎస్ఆ, టీఆర్ఎస్? బీజేపీనే సార్. ఓన్లీ బీజేపీ 100. సికింద్రాబాద్ నుండి మరి ఇంకొకసారి మన కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. అవునవును, 100% గెలుస్తాడు. అవును. పైన సెంట్రల్లో ఉన్న సెంట్రల్ కూడా మోదీ వస్తాడు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? అంటే ఇది బీజేపీకే వస్తుంది. బీజేపీ రూలింగ్ మళ్ళీ, నో డౌట్. అంటే హ్యాట్రిక్ మోదీ గారిని 10 years చూసాము, 2 times. థర్డ్ టైం కూడా ఆయన వస్తారంటారు. ఆయనే వస్తాడు. ఎందుకు బీజేపీకి ప్రజలు అంతగా చూపిస్తున్నారు? హిందూ రిలీజియస్ పార్టీ ఇండియా, ఇది ఇండియా కాబట్టి, హిందూస్ కాబట్టి ఆటోమేటిక్ దానికే సపోర్ట్ చేస్తాము. ఇంకా దేనికి సపోర్ట్ చేస్తాం? ఇక లోకల్ సికింద్రాబాద్ చూసుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. ఈసారి గెలుస్తారు ఆయన? గెలుస్తాడు. ఈ 5 yearsలో అండి, నో డౌట్ బీజేపీకి ఇంకెక్కువ సీట్లు వస్తాయి, తక్కువ రావు. హలో నా మీ పేరు? నా పేరు హనుమంత్ యాదవ్ అండి. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఈసారి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం? బీజేపీకి అండి. బీజేపీ. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? బికాస్ ఆఫ్ మోడీ ఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ గుడ్. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున. గెలుస్తారు అనుకుంటున్నారు? గెలుస్తారండి. బీజేపీ కళ్ళు మూసుకొని గెలుస్తారండి. అంటే ఎందుకు కిషన్ రెడ్డి గారు అభివృద్ధి చేశారంటారా 5 years? చేశారండి. ఒకవేళ ఆయన గెలిచారనుకుందాం, నిధులు తీసుకొచ్చే సత్తా ఉందా కిషన్ రెడ్డి గారు? ఉన్నదండి. అతను ఇప్పుడని కాదు, మోడీ పీరియడ్ నుంచి మోడీతోనే ఉన్నాడు అతను. ఇప్పుడని కాదు, సిన్స్ ఫ్రమ్ 1970s నుంచి మోడీతోనే ఉన్నాడు అతను. వ్యక్తిగతంగా ఎలాంటి వారు కిషన్ రెడ్డి గారు? మంచోడు. ప్రజల్లోకి వచ్చి తిరుగుతారు అనుకుంటున్నారు? తిరుగుతాడు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సికింద్రాబాద్లో ఎవరు గెలుస్తారు? కిషన్ రెడ్డి గారు గెలుస్తారంటారా? 100% కిషన్ రెడ్డి గారు గెలుస్తారండి. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే బీజేపీ చేసిన అన్ని మంచి పనులు, రామ మందిరం కట్టించాడు, ఆర్టికల్ 370 జరిపాడు, ఇంకా వాళ్ళు చేసే స్కీమ్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి కంపల్సరీ బీజేపీ గెలుస్తుంది. మరి ఈసారి కిషన్ రెడ్డి గారు ఇక్కడ డౌట్ అంటున్నారు, దానికి మీరు ఏమంటారు? ఎంతమంది డౌట్ అనుకున్నా వాళ్ళ మనసులో అన్నీ ఏమున్నా అందరు మళ్ళీ ఓటింగ్ వచ్చేసరికి బీజేపీకి ఓటేస్తారు. కిషన్ రెడ్డి గారికి గెలిస్తే పైనుండి నిధులు తీసుకొచ్చే సత్తా కిషన్ రెడ్డి గారికి ఉందా? బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంకా సత్తా ఎవరి చేయాలి ఉంటుంది? బీజేపీ చేయాలనే ఉంటుంది కదా. ప్రజలు ఎవరు కోటేస్తారని మీ నమ్మకం ఉందా? ఇప్పుడైతే బీజేపీ వస్తుంది 100%. సెంట్రల్లో ఉన్నా మరి సెంట్రల్ 100% బీజేపీ. అంటే మోదీ గారు ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. హ్యాట్రికా మళ్ళీ 6 times కూడా గెలుస్తాడు. 6th time కానీ మోదీ గారు. సో ఫైనల్గా అయితే మోదీ గారి నాయకత్వం దేశం ముందుకు వెళ్ళింది అనుకోవచ్చు. 100%. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ.